పట్టణంలో పేదవాళ్ళు ఉన్నారు. ల్యాండ్ కూడా జిల్లా కలెక్టర్కి చెప్పి ఒక 10 రోజుల క్రితం అనుకుంటే బహుశా హైదరాబాద్లో రివ్యూ జరిగినప్పుడు ఇల్లు కట్టడానికి ఖమ్మం పట్టణం చుట్టూ ఉండేటువంటి అవకాశాలు తీయమని చెప్తే 5 కిలోమీటర్స్ రేడియస్లో ఎంత ఉంది, 5 to 10 కిలోమీటర్స్ రేడియస్లో ఎంత ఉంది, 10 to 15 కిలోమీటర్స్ రేడియస్లో ఎంత ఉంది పట్టణ అవసరాల దృష్ట్యా అని చెప్పి కూడా తీయమని చెప్తే 5 కిలోమీటర్స్ రేడియస్ లోపలే దాదాపు 250 నుంచి 300 ఎకరాల ల్యాండ్ ఉంది. అందులో మీ జర్నలిస్టుల కాలనీ కూడా ఖమ్మంలో కట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికోసం కూడా ఈ జాగా వెతకడం మంచిదని చెప్పి అనుకున్నాం. అందువల్ల తీస్తే వితిన్ 5 కిలోమీటర్స్ విసినిటీ చాలా తక్కువ డిస్టెన్స్లో దొరికింది లక్కీగా. అయితే ఈ కొన్ని ప్రాంతాలను వెళ్ళడం జరిగింది ఈరోజు. ఇదేం గుట్ట? అది రమణగుట్ట. ఒకటి రమణగుట్ట అనేది, ఇంకోటి శ్రీనివాస నగర్, శుక్రవారపేట, తర్వాత ఎస్సీ కాలనీలో బురద రాఘవపురం అంట. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ గొల్లపాడు ఛానల్ రెండు పక్కల ఉన్న వాళ్ళు దుర్భరమైన బతుకుతూ ఉన్నారు. ఆ దోమలు, ఆ స్టింకింగ్ అంటే కంపు వాసన, చాలా చండాలమైనటువంటి పరిస్థితి ఉంది. బాగాలేదు పరిస్థితి. ఇంకా చాలా విషయాల్లో కూడా ఖమ్మం పట్టణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సిన పద్ధతులు లేదు. అనేక విషయాలలో స్లాటర్ హౌసెస్ ఉండాల్సిన పద్ధతులు లేవు, శ్మశాన వాటికలు అవసరమైనవి లేవు, డంప్ యార్డ్ కూడా ఆ వేస్ట్ డిస్పోజల్కు అనేక కొత్త పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా వచ్చినాయి, ఆ పద్ధతిలో లేదు. కూరగాయల మాంసం విక్రయించే మార్కెట్లు కూడా చాలా అడ్డదిడ్డంగా ఉన్నాయి, కొంచెం అనాగరికంగా అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా కొంచెం బాధ కలిగించే పద్ధతులు ఉన్నాయి. సో వీటిని అన్నిటిని కూడా ఒక అవగాహన చేసుకోవడం జరిగింది ఈరోజు. అందులో మొట్టమొదటగా ఈ రమణగుట్ట, శ్రీనివాసనగర్ ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా డెఫినెట్గా టౌన్లో ఉండేటువంటి పేదలకు ఫేజ్డ్ మేనర్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే అవసరం ఉంది. కాబట్టి ఖమ్మం పట్టణానికి ఇప్పటికే ఒక 2000 ఇండ్లు మంజూరు చేసినాం. ఈ మార్చిలో పెట్టేటువంటి బడ్జెట్లో కూడా మరొక 3000 ఇండ్లు, అంటే మొత్తం 5000 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖమ్మం పట్టణంలో కట్టబోతాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటన్నిటి కూడా కంప్లీట్ చేసి పేదలకు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. గొల్లపాడు ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళకు ఒక హామీ నేను ఇచ్చాను. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా కలెక్టర్ గారికి కూడా ఆదేశించడం జరిగింది. వాళ్ళకి ప్లేసులు చూపించి ఇతర ప్రాంతంలో వాళ్ళకి కట్టించి ఇల్లులు పూర్తయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళని షిఫ్ట్ చేస్తామని చెప్పాం. దానికి వాళ్ళు కూడా అంగీకరించారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళని కూడా అక్కడి నుంచి తీస్తే ఆ ఛానల్ మొత్తం క్లీన్ చేసుకోవటం, దాని గట్ల మీద బ్రహ్మాండమైన గ్రీనరీ అంతా పెంచుకుంటే టౌన్కి ఒక అందం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆ ఛానల్ ఒక మురుగు కాలువలా కాకుండా కొంచెం పరిశుభ్రం కూడా ఉండేటువంటి ఆస్కారం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అట్లానే సాగర్ కెనాల్ ఏదైతే టౌన్ చీల్చుకుంటూ పోతా ఉందో దానికి 2 గట్ల మీద సరైన పద్ధతి లేదు ఇప్పుడు. అది కొంచెం బాగా ఆహ్లాదంగా తయారు చేయడానికి అవన్నీ బీటీ రోడ్డు చేయమని కూడా మేము మినిస్టర్ గారికి చెప్పాం. అట్లనే కొంత చెట్లు పెట్టి ఆ స్ట్రెచ్ అంతా కూడా కొంచెం చక్కగా చేస్తే పొద్దున కనీసం మార్నింగ్ వాకర్స్కో వీళ్ళకో వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఆ కాగితాలు అనేది దాంట్లో పడేస్తున్నారు. అట్లా పెట్టకుండా ఏదైనా ఫెన్సింగ్ లాగా పెట్టో ఏదో పద్ధతి అవలంబించి నీట్గా క్లీన్గా కెనాల్ ఉండేట్టు చేసినట్టయితే శుభ్రంగా ఉండి మార్నింగ్ వాకర్స్ కానీ పిల్లలకు కానీ చాలా బాగుండే ఆస్కారం ఉంటుంది. దాని ద్వారా కొంత ఎన్విరాన్మెంట్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. దాని మీద చేయడం జరుగుతుంది. ముస్లింల బస్తీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ షాదిఖానా ఉన్నటువంటి షాదిఖానా బాగలేదు, చెడిపోయింది కొంచెం, మాకు దాన్ని ఫేస్ లిఫ్ట్ చేయాలి, బాగు చేయాలని చెప్పారు. దానికి వెంటనే నిధులు మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అది కాకుండా మరొక షాదిఖానా మాకు కావాలి, పెద్ద జనాభా ఉంది పట్టణంలో, వాళ్ళు కోరినారు. ఇంకొక 2 కోట్లతోని అడిషనల్ షాదిఖానా కూడా వాళ్ళకి మంజూరు చేస్తా ఉన్నాం. కలెక్టర్ గారు వెంటనే వాళ్ళని పిలిచి ఆ ఎక్కడ ప్లేస్లో ఏ బస్తీలో కట్టాలో స్థలం కూడా నిర్ణయం చేస్తారు. దాన్ని వెంటనే పని కూడా ప్రారంభించడం జరుగుతుంది. అట్లనే ఈ స్లాటర్ హౌస్ కూడా డెఫినెట్గా ఒక మంచి మోడర్న్ స్లాటర్ హౌస్, పొల్యూషన్ ఫ్రీగా ఉండేది కూడా దీనికి శాంక్షన్ చేస్తాం, దాన్ని కట్టేస్తాం. రామదాసు కళామందిరం ఏదైతే ఉందో అది కూడా కొంచెం ఫేస్ లిఫ్ట్ చేసే అవసరం ఉంది. దానికి ఎంత డబ్బు అవసరమైనా సరే ఇమీడియట్గా ఎస్టిమేట్ పంపమని చెప్పాం. దాన్ని కూడా టేకప్ చేసి చేయడం జరుగుతుంది. ఒక 6 చోట్ల పట్టణంలో, దానికంటే ముందు ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ కాంప్లెక్స్ కట్టుకుంటా ఉన్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి భూమిలో 2 రాబోతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఒక 7 ఎకరాల 29 గుంటలలో ఒక మోడర్న్ బస్ స్టాండ్,
ఆ రోడ్డును వైడెన్ చేసి బస్సులు చాలా ఈజీగా తిప్పేటట్టు పెట్టుకొని మంచి ఎక్సలెంట్ బస్ స్టాండ్ ఒక 14 కోట్ల రూపాయలతో కట్టబోతా ఉన్నాం. అట్లనే మిగిలినటువంటి 39 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్, కలెక్టర్ కాంప్లెక్స్ అంటే ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ అవన్నీ కూడా కంప్లీట్ దానిలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు దాదాపు పట్టణంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఆఫీసులని వాటి కింద ఉన్నటువంటి అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ కావచ్చు, రకరకాలుగా ఉంది, ఎగ్జామిన్ చేశారు. దాని కింద ఒక 73 ఎకరాల జాగా వెళ్తూ ఉంది, లభిస్తూ ఉంది. ఇవన్నీ కూడా సివిక్ కమ్యూనిటీస్ కోసం, టౌన్ యొక్క సివిక్ కమ్యూనిటీస్ కోసం వాడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. డెఫినెట్గా సివిక్ కమ్యూనిటీస్ పెడతాం. ఆ ప్లేసెస్లో పట్టణంలో అన్ని వర్గాల ప్రజలకు, అన్ని బస్తీల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంచి ఎక్సలెంట్ మోడర్న్ హైజీనిక్ కండిషన్లో ఉండేటువంటి 6 వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్. ఇప్పుడు ఏంటంటే అనాగరికంగా భూమి మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. అన్ని పట్టణాలు అంత ఒక ఖమ్మం కాదు, ఈవెన్ హైదరాబాద్ సిటీ కూడా చాలా చోట్ల అదే పరిస్థితి. యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు. మనం డైనింగ్ టేబుల్ మీద అన్నం తింటున్నాం. డైనింగ్ టేబుల్ కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్లీ ఆ 2.5 ఫీట్ల హైట్ పైకి అనేక కొన్ని లక్షల రకాల బ్యాక్టీరియా రాలేకపోతుంది. అందుకోసం ఇంగ్లీష్ వాడ డైనింగ్ టేబుల్ కనిపెట్టిండు. మనం అది వాడుకుంటున్నాం. ఇప్పుడు డైనింగ్ టేబుల్ తినేవాడు కాళ్ళకు చూస్తూనే తింటూ ఉంటాడు. కారణం అయితే బ్యాక్టీరియా రాదు కాబట్టి. యాక్చువల్లీ ఎప్పుడో 130 సంవత్సరాల క్రితం కట్టినప్పుడు మోండా మార్కెట్ మన సికింద్రాబాద్లో నేను వెళ్ళి చూశాను. అది డెఫినెట్లీ 3 ఫీట్ పైనే ఉంటుంది. మనం కింద నడుస్తూ ఉంటాం, కూరగాయలు అమ్మే ప్లాట్ఫారం మాత్రం 3 ఫీట్ పైనే ఉంటుంది, భూమి మీద పెట్టి అమ్మరు. అట్లా జరగాల. అట్లాంటి మార్కెట్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అంటే ఏదో ఊరికే పెట్టి ఓ షెడేజ్ కాకుండా చాలా ఎక్సలెంట్ మోడర్న్ మార్కెట్ కమిటీ దగ్గర దాని డబ్బులు ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్తో శాంక్షన్ చేసి కనీసం 50,000 మంది ఒకటి ఉండాలి. అంటే ఇప్పుడు ఖమ్మంలో ఉండేది 4 లక్షల జనాభా, 8 ఉండాలి. 6 అయితే ఖచ్చితంగా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అవి ఎట్లా ఉంటాయంటే కారు మీద వచ్చిన వాళ్ళు కానీ, బైక్ మీద వచ్చిన వాళ్ళు కానీ, బైసికల్ మీద వచ్చిన వాళ్ళు కానీ దాన్ని పెట్టుకొని పార్క్ చేసుకొని చక్కగా కూరగాయలు కొనుక్కొని మళ్ళీ పోయేటట్టు ఉండేటువంటి పరిస్థితి ఉండాలి. మంచి హైజీనిక్ కండిషన్ ఉండాలి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి, మంచి పద్ధతిలో ఉండాలని చెప్పి అనుకున్నాం. ఆ ప్రకారం దాని నిర్మాణాలు కూడా చేయడం జరుగుతుంది. 6 ప్లేసెస్లో ఇప్పుడు ఖాళీ కాబోయే గవర్నమెంట్ స్థలాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో లేదా ఖాళీగా అందుబాటులో ఉన్న స్థలాలలో కానీ ఇవి నిర్మాణం చేయడం జరుగుతుంది. మున్సిపల్ ఆఫీస్ కార్పొరేషన్ కూడా ఎప్పుడో జమానా కింద గట్టిగా కార్పొరేషన్ ఉంది. దాన్ని మొత్తం తీసేసి అదే ప్రాంతంలో లేదా మరో ప్రాంతంలో వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు నిర్ణయించుకున్న ప్రకారంగా కొత్తది కార్పొరేషన్ అయింది కాబట్టి దీని స్థాయికి తగ్గ ఆఫీస్ ఉండాలి. తప్పకుండా మున్సిపల్ కార్పొరేషన్కు మంచి కొత్త బిల్డింగ్ కూడా ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేసి దాన్ని కట్టేయడం జరుగుతుంది. లకారం చెరువున ఒకటి ఉంది, దానిలో చాలా వరకు కబ్జాలు కూడా అయినాయి. సరే కొంతవరకు కాపాడబడి ఉంది, దాన్ని సుందరీకరణ చేస్తూ ఉన్నారు. ఇంకా అవసరమైతే ఎక్కువ డబ్బులు కూడా ఇచ్చి మిషన్ కాకతీయ కింద ఆ మినీ ట్యాంక్ బండ్ లాగా దాన్ని ఏర్పాటు చేసి కొంచెం చెట్లు అవి వేసి సాయంత్రం పూట ప్రజలు అక్కడ కూర్చుండే పద్ధతికి తయారు చేయాలని చెప్పి దానికి కూడా డబ్బులు శాంక్షన్ చేయడం జరుగుతుంది. వెలుగుమట్ల ఫారెస్ట్ బ్లాక్ ఒకటి ఉంది, అది నానా కబ్జాలు జరిగి పోను చివరికి ఇప్పుడు ఒక 300 ఎకరం ఒక పీస్గా ఉంది. హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ ఎట్లుందో రాబోయే రోజుల్లో పట్టణం విస్తరిస్తుంది కాబట్టి లంగ్ స్పేస్ అవసరం కాబట్టి దాన్ని రిజర్వ్ చేయమని చెప్పి అటవీ శాఖ అధికారులకు ఆదేశం ఇచ్చాం. దాని సుందరీకరణకు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దాని చుట్టూ ఒక మంచి రింగ్ రోడ్ కూడా వేసి టౌన్ కనెక్టివిటీ పెట్టి ఆ సీత్రూ ఫెన్సింగ్ కూడా పెట్టి అందులో విరివిగా మొక్కలు ఆరోమేటిక్ ప్లాంట్స్ అంటే మెడిసినల్ ప్లాంట్స్ పెంచి ఒక మంచి వాతావరణం వచ్చేదానికి దాన్ని కూడా సుందరీకరించడం జరుగుతుంది. డంపింగ్ యార్డు వాస్తవానికి కొంచెం పట్టణానికి దూరంలో ఉండాలి. ఇప్పుడు ఉంటే డంపింగ్ యార్డ్ ఆల్మోస్ట్ పట్టణంలోకి వచ్చేసింది, దాని చుట్టూతో ఇండ్లు వచ్చేసింది. ఇంకా డంపింగ్ యార్డ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ స్థలాన్ని వేరే దానికి వాడుకుందాం, ఇళ్ల స్థలాలకు ఇంకో దానికి వాడుకుందాం. అక్కడ చెత్త కొంత తొలగించేసి కొత్త డంపింగ్ యార్డ్ కూడా ఆధునిక పద్ధతులలో పవర్ ప్రొడక్షన్ చేసే విధంగా ఆ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఆ డ్రై చెత్తతోని ఖచ్చితంగా పవర్ ప్లాంట్ పెట్టుకోవడం చిన్నది. ఎందుకంటే దాదాపు 130-140 మెట్రిక్ టన్స్ గార్బేజ్ ఖమ్మం టౌన్లో ప్రొడ్యూస్ అవుతా ఉంది. ఇంకా పెరిగే పట్టణం కాబట్టి అవసరమైతే కొన్ని పక్క మున్సిపాలిటీతో అనుసంధానం చేసుకున్నా సరే ఈ డంపింగ్ యార్డ్కి ఒక 200 పైచిలకు మెట్రిక్ టన్నులు ఎస్టేట్ చేసుకొని ఒక మినీ పవర్ ప్లాంట్ కూడా పెట్టుకోవడానికి, తర్వాత తడి చెత్త వస్తే దాన్ని బయో ఫర్టిలైజర్ కింద కన్వర్ట్ చేయడానికి కూడా ఇప్పుడు సిద్దిపేట మున్సిపాలిటీ వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నారు. అదే పద్ధతి ఇక్కడ రిపీట్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా కొత్త డంపింగ్ యార్డ్ స్థలం కూడా చూశారు, దానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ హిందువులకు ముస్లింలకు
క్రిస్టియన్స్కు బరియల్ గ్రౌండ్స్ అంటే ఖనన వాటికలు దహన వాటికలు రెండు అవసరం ఉంటాయి. ఈ ఖనన వాటికలకేమో స్థలం ఎక్కువ అవసరం అవుతుంది, దహన వాటికలకు సరే కొంచెం తక్కువ సరిపోతుంది. ఏదున్నా సరే పట్టణం పెరిగింది కాబట్టి ఎక్కడ ఏ ప్రాంతంలో ఆ ప్రాంతానికి పోయి ఆ కార్యక్రమం చేసుకునే విధంగా, ఇంకా పుట్టిన వాళ్ళు చావక తప్పదు. మన దేశంలో ఉండే పరిస్థితి ప్రకారంగా చనిపోయిన వాళ్ళని చాలా గౌరవప్రదంగా పంపిస్తాం. కుటుంబం కానీ బంధువులు కానీ బస్తీ ప్రజలు కానీ పోయి పంపించేసేస్తాం మనం. ఆ పోయినప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో కానీ మహాప్రస్థానం కట్టినాడు, చాలా బ్రహ్మాండం కట్టినారు. చాలా పట్టణాలలో అవన్నీ కూడా కడతా ఉన్నారు. కాబట్టి దీనికి కూడా ఒక 5-6 శ్మశాన వాటికలు దహన వాటికలు తీసుకోవడానికి స్థలం కూడా కలెక్టర్ గారు చూశారు, ఐడెంటిఫై చేశారు. అంటే ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతానికి పోయేటట్టు, ఆ డిస్పోజల్ ఈజీగా జరిగేటట్టు, పట్టణ ప్రజలకు చాలా ఈజీగా జరిగేటట్టు హిందువులకు ముస్లింలకు క్రైస్తవులకు కూడా ముగ్గురు కూడా ఏర్పాట్లు చేయమని చెప్పాం. దాన్ని కూడా టేకప్ చేసి గవర్నమెంట్ నుంచి డబ్బులు సపోర్ట్ చేసి వాటిని నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. ఖమ్మానికి ఈ మధ్య మనకు నేషనల్ హైవే మనకు శాంక్షన్ వచ్చింది. అది పోయే పద్ధతిలో ఒక రౌండు హాఫ్ రింగు మనకు రింగ్ రోడ్ వచ్చేస్తుంది. మిగతా హాఫ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసుకొని ఖమ్మం పట్టణానికి ఒక మంచి అవుటర్ రింగ్ రోడ్ కూడా రాబోయే 2-3 ఇయర్స్లో వచ్చే విధంగా కంప్లీట్ అయ్యే విధంగా చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. దానికి తగిన డబ్బులు R&B శాఖ ద్వారా, శాఖ మంత్రి గారు కూడా ఇదే జిల్లాలో ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఆ రింగ్ రోడ్ అనేది కూడా వీళ్ళనంత స్పీడ్గా కంప్లీట్ చేస్తాం, మంచి రింగ్ రోడ్ తీసుకొస్తాం ఖమ్మం పట్టణానికి. మిర్చి మార్కెట్ పట్టణం మధ్యకు వచ్చింది, దాన్ని తరలించాలని ఒక వాదన ఉంది. కొన్ని ఇబ్బందులు అయితే నేను చెప్పి ఆ సంబంధించిన మంత్రులు మరి ఆ మార్కెట్ నిర్వాహకులతో మాట్లాడమని నేను మినిస్టర్ గారిని కలెక్టర్ గారికి చెప్పాం. వారు పిలిచి మాట్లాడి అనువైన స్థలం ప్రత్యామ్నాయం చూసిన తర్వాత దాన్ని తరలించి ఆ మిర్చి మార్కెట్ మీద మన కూరగాయల మార్కెట్ వాడుకోవచ్చా మనం అనుకునే మోడర్న్ ఫెసిలిటీకి ఆలోచించమని చెప్పాం. ఆ ప్రకారంగా దాన్ని తరలించడానికి కూడా ప్రయత్నాలు చేస్తాం. ఇంకొకటి ఏంటంటే మనకు తెలంగాణలో ఆల్రెడీ 42.3% అర్బనైజ్డ్ స్టేట్ మనది. ఇంకా అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది. మనకు దాదాపుగా ఒక 67 మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ పోతే అవి కాకుండా ఇంకో 67-68 మున్సిపాలిటీలు ఉన్నాయి. 1-3 మీద పంచాయతీలని కోర్టులు రేపు ఎల్లుండి బహుశా తేలుతాయని అనుకుంటా ఉన్నా. ఇంత పెద్ద సంఖ్యలో మున్సిపాలిటీలు ఉండడం 42%, అంటే అత్యధిక అర్బన్ పాపులేషన్ ఉన్న రాష్ట్రాల జాబితాలో మనం చేరిపోయినాం భారతదేశంలో. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాలు హయ్యెస్ట్ అర్బన్ పాపులేషన్ రాష్ట్రాలకు ఉన్నాయి. వాటి సరసన మనం చేరిపోయినాం. కాబట్టి మున్సిపల్ ప్రాంతాలలో 42% ప్రజలు నివసించే ప్రాంతంలో మనం నెగ్లెక్ట్ చేయలేం. ఎందుకు అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చాలా నెగ్లెక్ట్ చేశారు. కాబట్టి వీటిని నెగ్లెక్ట్ చేయకుండా గవర్నమెంట్ డబ్బు బడ్జెట్ ద్వారా ప్రొవైడ్ చేయాలని నిర్ణయించినాం. ఖమ్మంతో పాటు 5 కార్పొరేషన్లు కూడా నేను ఖమ్మం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నా. ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో ఈ సంవత్సరం ఈ మార్చిలో పెట్టబోయే బడ్జెట్తో కలుపుకొని ఎవ్రీ ఇయర్ ఒక 100 crores ఈ కార్పొరేషన్స్కి అన్నిటి కూడా గవర్నమెంట్ నుంచి బడ్జెట్లో పెట్టి, అంటే బడ్జెటెడ్ మనీ ఆఫ్ ద గవర్నమెంట్ మున్సిపాలిటీలకు విడుదల చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తాను. వాటితోని కార్యక్రమం చాలా చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి డబ్బులు లేవు, ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది, వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు లేదు. కాబట్టి డెఫినెట్గా ఈ 100 crores అంటే ఖమ్మం కార్పొరేషన్, రామగుండం కార్పొరేషన్, కరీంనగర్ కార్పొరేషన్, నిజామాబాద్ కార్పొరేషన్, వీటికేమో ఈచ్ ఇయర్ 100 crores ప్రతి సంవత్సరం ఇస్తాం. వరంగల్ పెద్ద టౌన్ కాబట్టి, సెకండ్ లార్జెస్ట్ కాబట్టి దాన్ని నేను మొన్న వరంగల్ వెళ్ళినప్పుడు 300 crores ఇస్తామని ప్రకటించాం ఈ ఇయర్కి. నెక్స్ట్ ఇయర్ ఎంత ఇయర్నో ఆలోచించి అది కూడా అనౌన్స్ చేస్తాం. వీటికి మాత్రం 4టికి ఈచ్ కార్పొరేషన్కి ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో 100 కోట్లు కేటాయించడం జరుగుతుంది. అంటే ఈ రాబోయే 4 సంవత్సరాలలో ఖమ్మానికి 400 కోట్ల రూపాయలు వస్తాయి ప్రత్యేకమైన అభివృద్ధి కోసం. నేను చెప్పే పనులన్నీ కూడా బ్రహ్మాండంగా చేయడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. పట్టణాన్ని బాగా కాపాడడానికి, అప్కి బాగా పెట్టడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. ఖమ్మం పట్టణానికి డ్రింకింగ్ వాటర్ ఏదైతుందో మిషన్ భగీరథ ద్వారా ఇందాక రివ్యూ మీటింగ్లో కూడా చర్చ చేశాం. ఇది 100% అక్టోబర్ నవంబర్ నాటికి సాల్వ్ కాబోతూ ఉంది. అక్టోబర్ నవంబర్ మ్యాక్సిమం డిసెంబర్ తర్వాత ఖమ్మం పట్టణంలో ఇంకా మంచినీటి సమస్య అనేది ఉండదు. మనకు పాలేరు సెగ్మెంట్ ద్వారా తీసుకుంటా ఉన్నాం. మునేరు నది దాటడానికి అవలంబించాల్సిన స్ట్రాటజీ మీద కూడా ఇప్పుడు డిస్కషన్ జరిగింది. రైల్వే ట్రాక్ కూడా ఆ లైన్ ఎక్కడ దాటాలి అనేదానికి కూడా చర్చ జరిగింది. అక్టోబర్కు WTP కంప్లీట్ అవుతా ఉంది. ఖమ్మం జిల్లాలో 7 మండలాలకు, ఖమ్మం పట్టణానికి ఈ సంవత్సరంలోనే బిఫోర్ డిసెంబర్ పాజిటివ్లీ డ్రింకింగ్ వాటర్ రాబోతూ ఉంది. ఇది మంచి శుభవార్త కూడా ప్రజలకు
ఆ రకంగా బాగా జరిగే అవకాశం ఉంది. ఖమ్మానికి ఉన్నటువంటి ఒక అదనపు సదుపాయం ఏంటంటే ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్లో మున్సిపాలిటీకి 100 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు దాని ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకమని నేను కమిషనర్ గారికి ఆదేశం ఇచ్చాను. ఖమ్మంలో ఇంకొక 70 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో వివిధ రూపాయలు డబ్బు కూడా ఉంది, హార్డ్ క్యాష్. అంటే 170 కోట్లు కార్పొరేషన్ కలిగి ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 100 కోట్లు ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. అంటే 270 కోట్ల రూపాయలు వారికి రెగ్యులర్ బడ్జెట్తో సంబంధం లేకుండా ఇప్పుడు అందుబాటులోకి వస్తుంది. అంటే ఈ వచ్చే ఆర్థిక సంవత్సరం మార్చ్ 31 తర్వాత ఈ 270 కోట్లతో పాటు ప్రభుత్వం నుంచి ఇచ్చే అదనపు శాంక్షన్స్, సపోజ్ ఇప్పుడు షాదీఖానా ఉంది, వాళ్ళు కట్టే అక్కర్లేదు, గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తుంది మైనార్ డిపార్ట్మెంట్ నుంచి. రింగ్ రోడ్ ఉంది, వాళ్ళు పెట్టే అక్కర్లేదు, అది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. ఇట్లా రకరకాల మిషన్ భగీరథ ఉంది, వాళ్ళు పెట్టే అక్కర్లేదు, బయట నుంచే వచ్చేస్తుంది. కాబట్టి ఈ పనులు ప్రత్యేకంగా విత్ ఇన్ ద టౌన్ మొత్తం సుందరీకరణకు, రోడ్స్ వైడెన్ చేసుకోవడానికి, మంచి పనులకు ఉపయోగించుకోవడానికి, మంచి వనాలు పెంచుకోవడానికి, గ్రీనరీ పెంచుకోవడానికి, డ్రైన్స్ అని క్లీన్ చేసుకోవడానికి, లోతట్టు ప్రాంతాల్లోకి పెద్ద వర్షాలు పడేప్పుడు నీళ్ళు రాకుండా ఉండడానికి, మునేరు నది కొంచెం ఫ్లడ్ బ్యాంక్స్ వేసుకోవడానికి, దాని పేరు ఏంది ఎందుకైనా గొల్లపాడు కాలువ కూడా పొంగి నీళ్ళకి వస్తుందని చెప్పి పాప నాకు దళిత బస్తీ ప్రజలు చెప్పినారు. ఇప్పుడు ఇందకపోతే మా పెద్ద వర్షం వచ్చినప్పుడు మాకు వస్తున్నాయి సార్ అని చెప్పి అట్లాంటి వాటికి బ్యాంకులు వేసి వాటిని రక్షించుకోవడానికి వీటన్నిటి కూడా ఉపయోగపడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి 270 కోట్ల రూపాయలు 31 మార్చ్ తర్వాత ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటాయి డబ్బులు. సపోజ్ టు బి గుడ్ మనీ. దీంతో చాలా మంచి పనులు జరగాల. అసెంబ్లీ సమావేశాల తర్వాత మళ్ళీ 2 days కోసం నేను ఖమ్మం వస్తాను. ఆ టైంలో మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి తరువుగా, అప్పటికి ఎన్నికలు కూడా అయిపోతాయి కాబట్టి గొడవ కూడా ఉండదు, ప్రజాప్రతినిధులు కూడా ఎలక్ట్ అయి ఉంటారు, అందరు కలిసి కూర్చొని చాలా చక్కగా ప్లాన్ చేసి ముందు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇదైతే రొటీన్ అయిపోయింది, ఇది కొత్త విషయం కాదు, కాకపోతే చెప్పాల్సిన అవసరం ఉంది. 2 పట్టణాలలో కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని వాళ్ళ మీద వేసేటువంటి పెనాల్టీ ఇక్కడ ఖమ్మంలో 5,70,00,000 ఉంది, వరంగల్లో 3.59 కోట్లు, అంటే 3.5 కోట్లు ఉంది. ఈ రెండింటిని కూడా వేవ్ చేస్తూ ఉన్నాం. రేపే ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం గవర్నమెంట్ నుంచి. ఆ విధంగా కొంత పేదలకు లాభం జరిగే ఆస్కారం ఉంటుంది. దీనిలో ముందుకు మాత్రం డిసిప్లిన్ మున్సిపల్ అధికారులు తెచ్చుకోవాలి ముందుకు. ఆ విధంగా ఈ వడ్డీ ఏదైతే ఉందో వాళ్ళ మీద చేసే పెనాల్టీ, దాన్ని గవర్నమెంట్ వేవ్ చేస్తూ ఉంది. ఇది ఎవ్రీ ఇయర్ చేస్తుండే పనే. ఈసారి ఖమ్మం, వరంగల్ 2 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఈ వడ్డీ వేవ్ చేస్తూ ఉన్నాం. ఇవి జరిగినటువంటివి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఇవి జరిగితే ఖమ్మం పట్టణం నిజంగా ఒక మంచి ఆరోగ్యకరమైన పట్టణం తయారవుతుంది, ఎక్సలెంట్ పట్టణం తయారైతే స్కోప్ కూడా ఉంది, చాలా మంచి స్కోప్ ఉంది ఖమ్మం పట్టణానికి. అద్భుతమైనటువంటి డ్రింకింగ్ వాటర్ సమస్య పోయింది పర్మనెంట్గా. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరిగిపోతే ఒక మంచి క్లీన్ పద్ధతిలో జరుగుతుంది. పవర్ సప్లై కూడా ఇప్పటికే 24 hours వస్తూ ఉంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా పటిష్టపడతా ఉన్నాం. కాబట్టి 100% పవర్ సప్లై బాగుంటుంది, డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఉంటుంది, మంచి శానిటేషన్ ఉంటుంది, మంచి ఎక్సలెంట్ గ్రీన్ కవర్తోని ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆ విధంగా నేను చేసుకుంటూ పోవచ్చు. రేపు 2 ఇరిగేషన్ ప్రాజెక్టులకు నేను ఫౌండేషన్ వేయబోతా ఉన్నాను. ఒకటి భక్త రామదాస్ ప్రాజెక్టు, చాలా మంచి ప్రాజెక్ట్, అది పాలేరు నియోజకవర్గానికి వరప్రదాయంగా ఉంటుంది. సుమారు 60,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు. దాన్ని వార్ ఫుడ్ బేసిస్లో యుద్ధ ప్రాతిపదికన 100 crores ఆల్రెడీ శాంక్షన్ చేశాం. నెక్స్ట్ సీజన్ టెండర్లు కూడా పిలిచారు, అయిపోయింది. నేడో రేపు టెండర్లు ఓపెన్ కూడా చేస్తారు. ఈ సీజన్లోనే కంప్లీట్ చేసి జూన్ జూలై నాటికి నీళ్ళు వచ్చే నాటికి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది రేపు ఫౌండేషన్ వేస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టుకున్నాం. ఇక మనుషుల పేర్లు పెట్టి ప్రాజెక్టులు కాలే పెండింగ్ అయిపోయింది, దేవుని పేరున పెడితే కనీసం ఆయన దయతో కంప్లీట్ అయితే అని చెప్పి భక్తరామదాసం ఈ జిల్లా చరిత్ర, ఆయన పేరు మీద ఒక ఆడిటోరియం తప్ప ఇంకా వేరే ఏం లేదు. కాబట్టి ఆయన గొప్పవాడు కాబట్టి, తెలంగాణ బిడ్డ కాబట్టి ఆయన పేరు మీద ఒక ప్రాజెక్టు. భగవంతుడు మన అసలు భక్తరామదాస్ ఎవరికైతే భక్తుడో ఆ దేవుడు కూడా ఈ జిల్లాలో ఉన్నాడు కాబట్టి భద్రాచలం స్వామి, ఆ స్వామి పేరు మీద ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకున్నాం. కొంతమంది కొన్ని అపోహలున్నాయి, ఇది పాత ప్రాజెక్టు కదా అని. మీ అందరికి తెలుసు, మీరు విలేకరులు, అసలు రుద్రం కోటగాడు ఎక్కడైతే ఇంటేక్ బిల్ పెట్టినో అదంతా ఆంధ్రలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడున్న పరిస్థితి ఆంధ్ర స్టేట్కి వెళ్ళిపోయింది, అదంతా తారుమారు అయిపోయింది. అయితే ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్న ఈ ప్రాజెక్టులో ఉండే అడ్వాంటేజెస్ 2 అండి. నంబర్ 1, 5.5 లక్షల ఎకరాలు నీళ్ళు వస్తూ ఉంది. దీంతో చాలా బ్రహ్మాండంగా రోళ్లపాడు ప్రాజెక్టు కట్టుకుంటున్నాం కాబట్టి
అక్కడ ఒక 19 టీఎంసీ వరకు స్టోర్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ రోళ్లపాడు హైయెస్ట్ పాయింట్లో జిల్లాలో ఉంది కాబట్టి మొత్తం బ్యాక్వర్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా సుజాత నగరు జూలూరుపాడు ఇవన్నీ ట్రైబల్ ఏరియాస్ వాళ్ళందరూ కూడా బ్రహ్మాండం నీళ్ళు వస్తుంది. 100% 2.5 సంవత్సరాలలో దీన్ని ఎంట పడి నేనే దీన్ని కంప్లీట్ చేయిస్తాను. ఇది దాదాపు 8,000 కోర్స్తో కట్టుకుంటా ఉన్నాం. ఇంకో పెద్ద ప్రమాదం ఖమ్మం జిల్లాకు, నల్గొండ జిల్లాకు, ఈవెన్ తెలంగాణ మొత్తానికి ముంచుకొచ్చిన ప్రమాదం ఏంటంటే ఇది చాలామందికి తెలియదు. రాబోయే రోజుల్లో నేను చెప్పబోతా ఉన్నా. హైదరాబాద్లో కృష్ణా నది దాని ఉపనదుల మీద మహారాష్ట్ర కర్ణాటక కలిపి 200 వరకు బ్యారేజీలు కట్టారు. 200. మనకు 4 సంవత్సరాలకు ఒకసారి కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. వెరీ హైలీ టిపికల్ కండిషన్. మనం ఇప్పుడు చేయగలిగింది కూడా ఏం లేదు. ఎందుకంటే వాని మైనర్ ఇరిగేషన్ నిండాలా వాళ్ళవి, తర్వాత వాళ్ళ మీడియం ఇరిగేషన్ నిండాలా, తర్వాత వాళ్ళ మేజర్ ఇరిగేషన్ నిండాలి. అప్పుడు వర్షాలు వస్తే సర్ప్లస్ అయితే బ్యారేజీలన్నీ నిండాలి. ఆ తర్వాత వర్షాలు కురిస్తే అప్పుడు మనకు నీళ్లు, లేకపోతే రావు. ఈసారి మహారాష్ట్ర గోదావరి మీద కట్టిన బ్రిడ్జ్ల వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఒక డ్రాప్ వాటర్ రాలే, సింగిల్ డ్రాప్ కూడా. అట్లానే మన జూరాల ప్రాజెక్టు మొదటి ప్రాజెక్టు, నాగార్జున సాగర్ శ్రీశైలం కంటే మొట్టమొదటి ప్రాజెక్టు జూరాలు. జూరాలలోకి కూడా అసలు కృష్ణానది నుంచి, కర్ణాటక నుంచి రావాల్సిన కృష్ణానది నుంచి సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా రాలే. నాట్ ఈవెన్ ఎ డ్రాప్, అసలు రాలే. ఆ వచ్చిన కాస్త కూస్త నీళ్లు మన ప్రాంతంలో కురిసిన వర్షాలకు వచ్చిన నీళ్ళు తప్ప పైనుంచి రావాల్సింది రాలే. చాలా ప్రమాదకరమైన స్థితిలో పడిపోయినాం, ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా. ఇప్పుడు మనకు గత్యంతరం ఓన్లీ అవకాశం, నీళ్లు దొరికే అవకాశం తెలంగాణకు ప్రాణహిత ఇంద్రావతి కలిసిన తర్వాత ఉన్న గోదావరిలోనే పొటెన్షియల్ ఉంది. అక్కడి నుంచే మనం నీళ్లు తీసుకోవాలి. ఖమ్మం జిల్లాను గోదావరి ఒరుసుకుంటూ పారుతుంది. సరే, ఇంతకుముందు నాయకులు చాలా చెప్పినారు, గవర్నమెంట్ చాలా చెప్పినాయి, కానీ పనులు జరగల. కానీ ఇప్పుడు దుమ్ముగూడెం దగ్గర ఈవెన్ మంత్ ఆఫ్ మేలో కూడా 5,000 క్యూసెక్స్ ఫ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ 350 రోజులు 360 రోజులు నీటి లభ్యత ఉంటుంది. ఎట్లయినా సరే మనం వాడుకోవచ్చు. ఇప్పుడు తీసుకునే ఈ ప్రాజెక్ట్ ఎంత బాగుందంటే ఈ 5.5 లక్షల ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టుకే కాకుండా ఒకవేళ కృష్ణలో నీళ్లు రాక జిల్లా ఎన్ఎస్పి ఆయకట్టు ప్రమాదంలో పడితే కూడా ప్రత్యామ్నాయంగా అక్కడి నుంచి నీళ్ళు ఇచ్చుకునే ఆస్కారం మనకు ఉంది. అంత మంచి సదుపాయం దీనిలో ఉంది. కాబట్టి ఇది చాలా బహుళార్థ సాధకమైనటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ పైన రోళ్లపాడు ఉంది, మన వైరా పైన, మన పాలేరు పైన, ఈ కాంటూర్స్ పైన ఉంది. కాబట్టి కిందికి నీళ్ళు బాగా వస్తాయి. అసలు రోళ్లపాడు ప్రాజెక్టు ద్వారా ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పారే ఏరియా ఏదైతుందో దాని రీజనరేటెడ్ వాటర్ కూడా మన వైరాలోకి, మన లంకాసాగర్లోకి, దీనికే వచ్చేస్తాయి, ఈ ఆయకట్లకు వచ్చేస్తాయి. కాబట్టి ఏ తర్వాత ఎటు చూసినా ఖమ్మం జిల్లాకు అద్భుతంగా అన్నం పెట్టే ప్రాజెక్టు ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కొంత ఆలస్యంగా రావడానికి కారణం కూడా నాగేశ్వరరావు గారికి నేను చెప్పాను, ఈ ప్రాజెక్టు డిజైన్ అయ్యి దీనికి ఫౌండేషన్కి వస్తా నేను 2 నెలలు ఆలస్యమైన పర్వాలేదు, ఒక మంచి పని కాబట్టి. తర్వాత లెవెల్స్ ఇక్కడ బాగా పర్మిట్ చేస్తాయి. సపోజ్ ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం అన్నా, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అన్నా, అవి చాలా టిపికల్ టెర్రైన్. అది మల్టీ స్టేజ్ లిఫ్టింగ్ ఉంది, దీనికి అంత లేదు. జస్ట్ 2 లిఫ్ట్లతో, 2 లిఫ్ట్లతో ఇంత పెద్ద అవకాశం వచ్చే ఆస్కారం మనకు ఉంది. కాబట్టి చాలా సులభంగా జరుగుతుంది. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువ. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి నదిలో, అద్భుతమైన వాటర్ ఉంది. అంటే ఏ రకంగా చూసినా ఖమ్మం జిల్లాకు డెఫినెట్గా అన్నం పెట్టే ప్రాజెక్ట్ ఇది. 100% తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అగ్రగామి జిల్లాగా మారబోతుంది వ్యవసాయ రంగంలో. నాకు ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా నేనే దీన్ని వెంటబడి 2.25 నా లెక్క అయితే 2 సంవత్సరాలే, కానీ 2.25 ఇయర్స్లో ఎట్టి పరిస్థితిలో కంప్లీట్ చేస్తాం. ఆ విధంగా ముందు పోతాం. మీ జర్నలిస్ట్ సోదరులు కూడా నా మనవి, మీకు కాలనీ కట్టాలి. ఇక్కడ రాష్ట్రం అంతా కూడా మనం కట్టాలనుకుంటున్నాం. ముందు జిల్లా కేంద్రాలు కట్టాలనుకుంటున్నాం. ఫస్ట్ ఫేజ్డ్ మేనర్గా పోతాం, అంతా ఒకసారి కట్టలేం. మరి ఖమ్మం కూడా ఒక ఇంపార్టెంట్ కార్పొరేషన్ కాబట్టి మీ కలెక్టర్ గారు నా పక్కే ఉన్నారు, మంత్రి గారు నా పక్కే ఉన్నారు. మీకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలు మీకు తీసుకెళ్ళి చూపెడతారు. మీరు అన్ని ఇన్స్పెక్షన్ చేయండి, కలెక్టర్ గారితో పాటు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయండి. మీరు పీస్ సెలెక్ట్ చేసినట్టయితే అక్కడ బ్రహ్మాండంగా మన జర్నలిస్ట్ కాలనీ చక్కగా కట్టుకుందాం. హైదరాబాదు, వరంగల్ ఈ బడ్జెట్లో పెట్టబోతా ఉన్నాం. మరి ఖమ్మంలో కూడా మీరు తొందరగా ఫైనల్ చేస్తే ఇదే బడ్జెట్లో పెడతాం. ఇక్కడ సంఖ్య ఎంత, యూనియన్లు వేరుగా ఉన్నా మీతో నా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ నాకు సమానం. మీకు డిఫరెంట్ యూనియన్లో మీరు ఉండొచ్చు. మీ ఫోటో కెమెరా జర్నలిస్ట్ కానీ, మీ మామూలు ఫోటో జర్నలిస్ట్ కానీ, డెస్క్లలో పనిచేసే వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే, అందరూ కంట్రిబ్యూటర్సే. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ప్రభుత్వం కార్యక్రమం తీసుకున్నప్పుడు అందరికి రావాలి. అందువల్ల
చాలా వరకు జర్నలిస్ట్ మన తెలంగాణలో నాకున్న పరిజ్ఞానం మేరకు లక్షాధికారులు కోటీశ్వర్లు లేరు, అంత మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కట్టుకుంటే తప్పేం లేదని ప్రభుత్వంగా బాజాప్తనే కట్టుకుందాం, మనం బాజాప్త బడ్జెట్లో పెట్టి కట్టుకుందాం అనుకుంటాం. ఏదో తమాషా కట్టుకోవడం కాకుండా బడ్జెట్లోనే పెట్టి నిధులు మంజూరు చేసి మంచిగా బాజాప్త టెండర్లు పిలుస్తాం, కట్టుకుంటాం. మంచి కంపెనీలు రమ్మంటాం, మీరు పర్యవేక్షణ చేసుకొని ఆ నాణ్యత కూడా మీరు పరిశీలిస్తారు కాబట్టి ఇబ్బంది కూడా ఉండదు మనకు. మీరు స్థలం పరిశీలన చేస్తే ఈ బడ్జెట్లోనే వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ బడ్జెట్ ప్రిపేర్ కావడానికి మనకి ఇంకో 15 రోజుల టైం ఉంది, 15 days టైం ఉంది కాబట్టి మీకు ఆస్కారం ఉంటుంది. ఆ ప్రకారంగా దయచేసి వెంటనే రేపు ఎల్లుండి ఐ షల్ బి వెరీ హ్యాపీ యూ కెన్ ఫైనలైజ్ ద సైట్ విత్ ఇన్ 2-3 days అండ్ ఇన్ఫార్మ్ హైదరాబాద్ సో దట్ వీల్ మేక్ ఏ ప్రొవిజన్. ట్రై టు ఫైండ్ అవుట్ 2 things. One, decide the number. Let them all unite. Decide the number of reporters and other journalists who reside in Khammam. Right? That is number one. You come to a number finalization. Then how much land is required? అది చూడండి. మేము హైదరాబాద్లో కట్టేది వరంగల్లో కట్టేది మటుకు మంచి టవర్స్ కట్టుకుందాం అని అనుకున్నాం, గేటెడ్ కమ్యూనిటీ లాగా. అంటే దట్ షుడ్ బి ఏ సిటీ విత్ ఇన్, ఒక క్లబ్ హౌస్ లాగా, ఒక పిల్లలకి ఆట స్థలాలకి, ఒక వాకింగ్ ట్రాక్కి మనం జాగాలు తీసుకుంటే ఏమైందంటే అది అంత ఫెసిలిటీ రాదు. ఈ టవర్స్ అయితే ఏమవుతుంది, మనకు కలిసి వస్తుంది, బాగుంటుంది. మనం ఒక 6 story పోదామా, లిఫ్ట్ పెట్టుకున్న తర్వాత ఏ స్టోర్ అయినా పెద్ద ఇబ్బంది లేదు. మీరు ఒకవేళ ఎస్ అంటే అదే మోడల్ ఇక్కడ కూడా పెట్టుకుందాం, సేమ్ ఆర్కిటెక్ట్ని మీకు పంపిస్తాను, మీకు అంతా చూపెడతారు ఆయన. ఫస్ట్ థింగ్ దయచేసి నంబర్ ఫైనల్ చేయండి 1, సెకండ్ థింగ్ వచ్చేసి స్థలం ఫైనల్ చేయండి 2. ఇవి చేస్తే మిగతా పని నేను చేసేస్తాను. మీకు ఆర్కిటెక్ట్ని పంపించడం, చూపెట్టడం, ఆ డిజైన్ ఎంత చేయడం, మీరు చేయటం, ఇదంతా జరుగుతుంది. మేము ఏమనుకుంటాం, జిల్లా కేంద్రాలు అనుకున్నాం, కానీ కార్పొరేషన్ ఉన్న ప్లేసెస్లో కొంచెం ఎక్కువ సంఖ్య ఉంటారు, జనాభా ఎక్కువ ఉంటుంది, విలేకరులు కూడా ఎక్కువ ఉంటారు, కీలకంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఈ ఫేజ్లో కంప్లీట్ చేద్దామని నాకు ఒక అవగాహన ఉంది. అంటే లైక్ నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం, వరంగల్ అండ్ హైదరాబాద్, ఇవి ఒక ఫేజ్లో చేసుకుంటే మనం నెక్స్ట్ ఫేజ్ మళ్ళీ పోతున్న ఒక అవగాహన ఉంది. మరి మీరు అందుకోగలిగితే క్వికెస్ట్ పాసిబుల్ టైంలో మీరు అందుకోగలిగితే కనుక ఇదే బడ్జెట్లో పెట్టి దానికి ఎంత అయితే అంత 100-150 కోట్లు 200 కోట్లు అయినా పెట్టుకుందాం. మన వాళ్ళకి మనం పెట్టుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. ఆ విధంగా పెట్టుకొని బ్రహ్మాండం కట్టుకుందాం. మీరు క్వికెస్ట్ పాసిబుల్ టైంలో నంబర్ అండ్ ల్యాండ్ 2 ఫైనల్ చేయండి. మీరు వాళ్ళని తీసుకెళ్ళి రేపో ఎల్లుండో మీ జేసీ గారిని పంపిస్తారా, మీ ఆడియోని పంపిస్తారా, మీరే వెళ్తారా, ఏదో ఒకటి చేసి సైట్ ఫైనల్ చేయండి. ముందు మనకు మీరు నంబర్ చెప్తే సైట్ ఎంత అవసరం పడుతుందని నేను చెప్తాను. హైదరాబాద్లో అతను నాకు చెప్పాను, మీకు ఐడియా కోసం, రఫ్ ఐడియా కోసం చెప్తున్నాను నేను. ఇది రికార్డ్ చేయకండి, ఇది కెమెరా, ఇది ఇంటర్నల్. హైదరాబాద్లో వద్దా బాబు లైట్ బంద్ చేయి, ఎందుక మీరే చెడగొట్టుకుంటారా, బంద్ చేయ రాదే. హైదరాబాద్ నంబర్ ఎంత తేలిందంటే